జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మా నాన్న పిల్లలకు సంబంధించిన విషయాలు ఈవేళ మనం మాట్లాడుకుందాం. అమ్మా నాన్నలకి పిల్లలంటే ఎంత మక్కువ. ఈ మోహం ఏమవుతుందంటే పిల్లలు తమ సర్వస్వం అనేదాకా పోతుంది. భగవంతుడిని మనం ఏమని వేడుకుంటాం? సర్వస్వం నన్ను సమర్పించుకుంటాను నీ పాద సన్నిధిలో అని. ఇవన్నీ కేవలం పాడుకోవడానికి, భజనలో చెప్పుకోవడానికి కాదు. చెప్పబోతే వీళ్ల సర్వస్వం సమర్పణమే వీళ్ల పిల్లల కోసం అనుకోండి. ఎంతగా పిల్లలను కొట్టి కొట్టినా కూడా వాళ్ల సమర్పణ అనేది ఈ పిల్లల కోసమే కదా అండి. దీని తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుందంటే అదే స్థాయిలో వాళ్ల పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది. అంత దక్కుతుంది. అన్నం, నీళ్లు, పడక, వస్త్రాలు వగైరా పిల్లలకు అందించడంలో శ్రద్ధ చూపిస్తారు. చిన్న పిల్లలు కనుక ఇంట్లో ఉంటే పెద్దలు కొత్త బట్టలు పట్టుకొస్తే అమాంతంగా వెంటనే వాటిని లాగేసుకుంటారు. పిల్లలకు వేసి చూసి అటూ ఇటూ చూసి ఆహా నా బిడ్డ ఎంత చూడముచ్చటగా ఉందని చెప్పుకుంటారు. వాళ్ళ ఆనందంలో ఒక నల్ల చుక్క దిష్టి చుక్కగా పెడతారు. ఎందుకంటారు? తమ పిల్లల మీద ఎవరి దృష్టి పడకూడదని. అరే మీ చూపు చాలదా మీ పిల్లలకు దిష్టి తగలడానికి? ఇంకే ఉంది? మీ వల్లే వాళ్లకు వ్యాధులు చుట్టుకుంటాయి. ఇది ఎంత గుడ్డి ప్రేమో చూశారా? మూర్ఖంగా అనిపిస్తుంది. ఆ బిడ్డ నల్లగా ఉన్నా చండాలంగా ఉన్నా సరే ప్రతి కన్నవాళ్లకి తమ బిడ్డలే చాలా అందంగా కనిపిస్తారు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కూడా నా బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టేది. ఎందుకని? ఎవరి దిష్టి నా మీద పడకూడదని. ఈ రోజుల్లో దిష్టి తగిలేలా ఏమీ జరగడం లేదు. అయినా ప్రతి కన్న తల్లికి ఇదే భయం. నా బిడ్డ, నా కొడుకు చాలా అందంగా ఉన్నారు, ఎవరి దిష్టి తగలకూడదని. ఇంత గుడ్డి ప్రేమ పెంచుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ నల్లబొట్టు పెడితే ఎవరి దిష్టి తగలదనే గుడ్డి నమ్మకమే. మరి ఆ దిష్టి చుక్క పెట్టడం వల్ల బ్యూటిఫుల్గా కనిపిస్తారు. బ్యూటీ స్పాట్లోనూ బట్టల విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఆ రోజుల్లో ఎన్ని రకాల బట్టలు కొనిచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో బట్టలు కొనడానికి లిమిటే లేకుండా పోయింది. పిల్లల బట్టల కోసమే ఒక పెద్ద బీరువా కేటాయిస్తారు. విడివిడిగా పేర్చి పెడతారు. ప్రతి షాపుల్లోనూ చూడండి కొత్త బట్టలు పిల్లల కోసం కొంటూనే ఉంటారు. చిన్నపిల్లలు, అందులోనూ ఈ కాలానికి చెందిన చిన్నపిల్లలు మరీ అల్లరి చేసి సాధిస్తారు. నాకు ఈ డ్రెస్ వద్దు, ఆ డ్రెస్సే కావాలి, ఇది వేసుకోను, అదే వేసుకుంటాను, ఈ ఫ్రాక్ వద్దు, ఆ ఫ్రాకే కావాలి, నాకిప్పుడు పట్టు పరికిణీ కావాలి, నాకిప్పుడు చుడీదారే కావాలి, నాకు చీరలే కావాలి అని చంపుకు తింటారంటే నమ్మండి. ఆ రోజుల్లో అన్నీ ఒకే రకం వస్త్రాలే కొనిస్తారు. ఇంట్లో 2-3 ఉంటారు. కొన్ని డ్రెస్సులే కొని తెచ్చేవాళ్ళు. ఇంట్లో నాన్నగారు కొట్టుకెళ్తే ఆయన డ్రెస్తో పాటు పెద్ద ముల్లె తెచ్చేవారు. ఆ ముల్లె విప్పారంటే అందరి డ్రెస్సులు అందులో ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఈ బ్యాండ్ వాయించేవాళ్ళు వేసుకుంటారే అలా ఉంటాయి. అందరూ యూనిఫామ్లో బ్యాండ్ వాయించే వాళ్ళలా డ్రెస్సులు వేసుకుంటున్నారు. అందరికీ సమంగా చాలా ఈజీగా వాడి డ్రెస్సు బాగుంది, వీడి డ్రెస్సు బాగుంది, నా డ్రెస్సు బాగుంది అని పోటీ పడకుండా కొంటున్నారు. పెద్ద అన్నయ్య వేసుకున్నట్టు నేను ఆ డ్రెస్సు వేసుకోను, అది మాత్రమే కాదు నాకు సేమ్ టు సేమ్ వద్దు, నాకు విడిగా తేవాలి. ఈ రోజుల్లో ఇలా కాదు, అందరికీ ఒక్కలాగే ఉండేవి. ఈ మోహం అనేది కన్నవాళ్లే పెంచుకుంటూ పోతున్నారు. వీళ్ల మోహం పిల్లల మీద పెంచుకుంటున్నారు. వాళ్ళు అది యూజ్ చేసుకుంటున్నారు. ఇందువల్ల ఎటు చూసినా ఎవరిని చూసినా సరే ఈ మోహానికే బానిసలైపోతున్నారు. బొమ్మల విషయంలోనూ సరే ఆ రోజుల్లో ఒక చిన్న అందమైన బొమ్మతో ఇంట్లో ఉన్న మిగతా ఆట బొమ్మలతో ఆడుకునేవాళ్ళం.
ఆ బొమ్మలతో అందరూ అంటే ముందు అక్కయ్య ఆడుకునేది, తర్వాత చెల్లయ్య ఆడుకునేది, తర్వాత ఇరుగు పొరుగు పిల్లలు కూడా ఆడుకునేవాళ్ళు. ఇలా సర్దుకుపోయేవాళ్ళం ఆ ఒక్క బొమ్మతోనే. కానీ ఈ రోజుల్లో చూశారంటే ఒక రూమ్ నిండా రకరకాల బొమ్మలతో నిండుగా నింపి పారేసుంటారు. ఎన్నో గేమ్స్, ఎన్నో వీడియో గేమ్స్ అంటూ ఏవేవో కొనేస్తున్నారు. అవి పిల్లలు 2 రోజులు వాడి ఆ తర్వాత విరిచి పారేస్తుంటారు. పెద్దలు సంతోషంగా సరదాగా తీసుకుంటారు. ఈ జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు. వాళ్ళు వెరైటీస్ కోరుకుంటారు. ఒక బొమ్మను పదే పదే వాళ్ళు యూజ్ చేయడం లేదు. కొత్త కొత్తగా కావాలి, కొత్త కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ థింకింగ్ చాలా ఫాస్ట్గా ఉంది కదా. ఈ కాలంలో పిల్లలు పాతవి ఇష్టపడడం లేదు. ఆ రోజుల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సూత్రం పారిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం లేనే లేదు. కొత్త కొత్తవే కావాలని అనుకుంటున్నారు, పాతవన్నీ విసిరిపారేస్తున్నారు. కొత్తవి కావాలి, కొత్తవి తేవాలంటారు. ప్రతి విషయంలోనూ ఇలాగే మొండికేస్తున్నారు. కొత్త విషయాలకే డిమాండ్ ఉన్నట్టుంది. ఈ మోహం అనేది పిల్లల మీద అంచెలంచెలుగా పెరిగిపోతోంది. దీనికంటూ ప్రత్యేకంగా ఆలోచించేవాళ్లు ఎవరూ లేరు. ఎన్నో బొమ్మలతో కూర్చుని చక్కగా ఆడుకుంటూ ఉంటే దాని తన్మయత్వంలో వాళ్ళ కాన్సంట్రేషన్ పవర్ఫుల్గా ఉండేది. ఈ రోజుల్లో వేలకు వేల బొమ్మలు వచ్చేశాయి. అందువల్ల ఒక ప్రత్యేక గల బొమ్మగా గాక దేన్ని 5 నిమిషాలు కూడా ఉపయోగించడం లేదు. దీని అర్థం ఏంటంటే మా చిత్తం ఫాస్ట్గా డెవలప్ అవ్వడమే. ఫాస్ట్గా చేరుతుంది, ఫాస్ట్గా సాగిపోతుంది. ఈ రోజుల్లో పిల్లల మీద సర్దుబాటు అనేది కరువయ్యింది. ఏ వస్తువు చేతికిచ్చినా అది కొంచెం సేపే వాడతారు. ఆ తర్వాత దాన్ని నేలకేసి బద్దలు కొడతారు. 2 రోజులు దాంతో ఆడుకుని విసిరి పారేస్తారు. తర్వాత కొత్తవి కావాలి అని అల్లరి చేస్తారు. ఇందులో ఎక్కడ డిఫెక్ట్ ఉందంటే ఈ మనసుకి సర్దుకుపోయే గుణం లేదని తేలింది. మనసు బాగా సంచరిస్తుంది. మనసు స్థిరంగా నిగ్రహంగా ఉండడం లేదు. దేనితోనూ కలిసిపోవడం లేదు. అందువల్ల ఇది పాత, ఇది కొత్త అనే భేదాభిప్రాయాలు వచ్చాయి. పిల్లలందరిలోనూ ఈ జనరేషన్లో ఇలాగే ఉంటున్నారు. చాలామంది చాలా చురుగ్గానూ ఉన్నారు. హై స్పీడు అంటే వాళ్ళ మనసు తనువు చురుగ్గా పనిచేస్తున్న చాలా శక్తివంతులు. అంత గొప్పగా స్పీడుగా ఉన్నారు. 2 నిమిషాలు కూడా స్థిరంగా ఉండట్లేదు. ఈ స్థాయిలో సంచరిస్తున్నారు. ఇవన్నీ చూశారంటే పిల్లల మధ్య ఈ జనరేషన్ స్పీడు పెంచిందని తెలుస్తుంది. అది మాత్రం కాదు, పిల్లలు చాలా హుషారుగా బుద్ధిమంతులుగా ఉంటున్నారు. నా కన్న కొడుక్కి ఇంకా 3 ఏళ్లు నిండలేదు. నేను ఎప్పుడూ ఏమీ చెప్పను. వాడికి 1.5 వయసు ఉండగా నేను ఏం చేస్తే వాడు అదే చేసేవాడు. నేను కారు నడిపితే వాడు కారు నడపాలంటాడు. అలాగే 2 ఏళ్లు నిండినప్పుడు కారు తాళాలు తీసుకెళ్లి ఏకంగా కారు నడపడమే మొదలెట్టాడు. ఈ అలవాటు ఎంత డేంజర్ అయిందో ఊహించుకోండి. ఇంకా చెప్పాలంటే తండ్రి కారు నడిపితే కొడుకు కారు నడపాలంటాడు. అన్నీ తండ్రిని చూస్తూ తను చేసేయాలని ఉబలాట పడుతుంటాడు. అన్ని విషయాల్లో వాడు తండ్రినే ఇమిటేట్ చేయడం నేర్చుకుంటాడు. అన్ని విషయాల్లోనూ తండ్రి ఏం చేస్తే అది అలాగే చేయాలంటాడు. పిల్లలు ఈ కాలంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు, డెవలప్ అయ్యారు, చాలా హుషారుగా ఉన్నారు, ఎక్స్ట్రా స్మార్ట్గా ఉన్నారు. మా రోజుల్లో ఇలా ఉండేవాళ్ళం కాదు. అమ్మా నాన్నలు పిల్లలను చూసి పిల్లలారా ఒక మూలన కూర్చోండి అంటే మేము మెదలకుండా కూర్చునేవాళ్ళం. 2 గంటలు కూర్చోమంటే 2 గంటలు కూర్చునేవాళ్ళం. కానీ ఈ కాలపు పిల్లలు 2 నిమిషాలు కూడా కూర్చోరు. అంత హైగా యాక్టివ్గా ఉన్నారు. వాళ్లను కూర్చోవద్దు, నించోవద్దు అని ఏమీ అనలేం. వాళ్ళు అది వింటే కదా. మనమంతా మన తల్లిదండ్రులు చెప్పిన దారిలోనే నడిచేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలపు పిల్లలను ఏదైనా అడిగినా లేదా చెప్పినా ఇది చెయ్యి, అది చెయ్యి అంటే ముందు వాళ్ళు అనే మాట ఏంటంటే ఎందుకిలా చించుకుంటావు అంటారు. ఎందుకు చేయకూడదు? వై 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 అయ్యో, వాళ్ళ దగ్గర ఆ వైకి ఎండే లేదు, సమాధానము రాబట్టలేం. ఈ తల్లిదండ్రులున్నారే పాపం, వీళ్ళ వైకి ఆన్సర్ ఇవ్వలేక చాలా కష్టపడుతుంటారు. వాళ్ళడిగే వై ప్రశ్నకి జవాబు చెప్పలేక వాళ్లతో పోరాడాల్సి వస్తుంది. ఫైనల్గా ఏమవుతుంది? చాలే ఇక నోర్మై, ఏమీ అడగొద్దు, నీకు అసలు బుద్ధే లేదు, ఈ రకంగా చెప్పి వాళ్లను అలా అణచేస్తారు.
వీళ్ళు ఆ కారణంగా ఏం చేస్తారంటే, నా ప్రశ్నకి అమ్మ దగ్గర బదులు లేదు, నాన్న దగ్గర బదులు లేదని జమ కట్టేస్తారు. ఇద్దరూ ఏదో చేసేస్తున్నారు, మనల్ని అది చేయమన్నారు. అర్థం చేసుకోవడం లేదు. ఒక కార్యం తలపెట్టేది ఎందుకని తెలియకపోతే అది తప్పు కదా అని నిలదీస్తున్నారు. ఇందులో మమ్మల్ని కూడా చేయమంటున్నారు. అర్థం చేసుకోకుండా అన్నీ చేస్తున్నారు. ఏమయ్యింది, ఎందుకు చేస్తున్నావని తెలుసుకోరు. ఈ రకంగా పిల్లలకు ఒక స్ట్రాంగ్ అభిప్రాయం కలుగుతుంది. ఇదే మన పాత రోజుల్లోకి వెళితే అప్పట్లో వై అనే ప్రశ్నే లేదు కదా. అమ్మా నాన్న ఏమంటారో అదే మేమందరం వినేవాళ్ళం. వాళ్ళు మనకు ఏం చెప్పినా అది మన కోసమే అనుకునేవాళ్ళం, కరెక్ట్గా భావించేవాళ్ళం. ఈ రకంగానే ఆలోచించాలి. వై అనే ప్రశ్న లేవదీయలేదు, ఎందుకంటే మేమంతా అంతగా ఆలోచించేవాళ్ళం కాదు. ఈ కాలపు పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తున్నారు, మనం అంత స్పీడ్ కదే. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్న కారణం చేత ఈ తల్లిదండ్రులకు పిల్లల స్పీడ్కి పరిగెత్తాల్సి వస్తుంది. వాళ్లను వాళ్ల దారిలోనే వెళ్ళి టాకిల్ చేసి చూడాలి. పిల్లలు ఈ చిన్న వయసులో కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు. మనమే వీళ్ళు చిన్నపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారనుకుంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అప్సెట్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ఇలా చూస్తారు అని అడిగితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. మీరు యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ రెస్ట్రిక్షన్ మొదలవుతుంది. పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటాం. ఎలా తెలియజేయాలి, తెలుసుకోవడం లేదు. తెలుసుకోవాల్సింది వాళ్ళు తెలుసుకుంటారు, కానీ ఈ కన్నవాళ్ళే అర్థం చేసుకోవట్లేదు. ఈ తల్లిదండ్రులు పిల్లలకు అర్థం కావట్లేదు అనుకుంటా. యాక్చువల్గా నిజం ఏంటంటే ఈ తల్లిదండ్రులకే అర్థం కావట్లేదు పిల్లల తత్వం. ఇది చాలా పెద్ద జనరేషన్ గ్యాప్ అని కూడా అనొచ్చు. ఈ గ్యాప్ని తగ్గించడమే తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళ పనే అది. ఈ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నెరవేర్చాలి. ఏ స్థాయిలో అర్థం చేసుకుని పనిచేస్తారో, తెలివితేటలతో ధైర్యంగా పనిచేస్తే వాళ్ళు ఎంత ధైర్యంగా అందర్నీ ట్యాకిల్ చేయడానికి వీలుగా ఉంటుంది. మంచి దారిలో పిల్లలను మీరు ట్యాకిల్ చేయాలి. మన మోహమే మనల్ని బాగా వేధిస్తుంది. ఒక సోదరి నన్ను కలవడానికి వచ్చేది. ఆవిడ చెప్పింది ఇదే, మా తల్లిదండ్రులు నా మీద పెంచుకున్న ప్రేమకి పరిమితే లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి నాకంటే నా బ్రదర్ మీదే ఎక్కువ మక్కువ. చిన్న వయసులో మేము స్కూలు పూర్తి చేసుకుని కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్లను చూసి స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలనుకున్నాం. కానీ చాలా చిన్న వయసులో నేనది నిర్ణయం చేసుకున్నాను. మెడిసినే చదవాలని నిర్ణయించుకున్నాను. బట్ మా అమ్మకి నాకంటే మా బ్రదర్ మీదే ప్రేమ ఎక్కువగా ఉండేది. అది మాత్రమే కాదు, మన ఊళ్ళో ఈ పిల్లలను సుదూరం పంపించి చదివించడం అలవాటు కాదని ఆలోచించేవారు. వీళ్లను ఎవరు చూసుకుంటారు, తను పాపం అలసిపోకూడదు, ఎవరి దగ్గర ఇరుక్కోకూడదు, ఈ రకంగా భావించేవాళ్ళు. నేను చాలా చక్కగా చదువుకుని బుద్ధిగా ఉండేదాన్ని. ఆల్వేజ్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేదాన్ని. కానీ నేను ఒక ఆడపిల్ల అన్న కారణం చేత మెడిసిన్ చదవడం కోసం నన్ను అమెరికాకి పంపలేదు. నేనేమో పేపర్స్ అన్నీ రెడీ చేసుకుని అడ్మిషన్కి రెడీ అయ్యాను. కానీ మా తల్లిదండ్రులు నన్ను అలౌ చేయలేదు. యాక్చువల్గా నా బ్రదర్కి ఇందులో ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే మా నాన్న వాడిని పుష్ చేసి బ్రెయిన్ వాష్ చేసి వాడు మగపిల్లాడు కాబట్టి పంపించేశారు. 10 ఏళ్ళు అక్కడ గడిపాడు. వాడి కాన్సంట్రేషన్ చదువు మీద ఉండేది కాదు. ఇక్కడ అక్కడ అని వేస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మా అమ్మ నాన్న వాడు మా బిడ్డ వచ్చేసాడని నెత్తి మీద పెట్టుకుని పూజించారు. ఎందరో పురోహితుల్ని పిలిచి ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని చెప్పి వాడు తిరిగి వచ్చినందుకు కొనియాడారు. 10 సంవత్సరాల తర్వాత వాడు ఇంటికి రావడం వల్ల అది కూడా ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వచ్చాడు. మళ్ళీ వాడికి చేయాల్సిందంతా అంటే వాడికి పని మొదలుకుని వాళ్ళు చూసి చేయడం మొదలుపెట్టారు. ఈ 10 ఏళ్లలో వాడేమీ సాధించలేదు. నాకు జీవితాంతం ఒకే దిగులుగానే ఉంటుంది. అంటే అమ్మ నాన్న ఇద్దరు బ్రదర్ని ఎంకరేజ్ చేసి వాడి మీదున్న మోహంతో వాడిని అమెరికాకు కూడా పంపించారు. వాడేమిట్రా అంటే వట్టి సన్యాసిలా తిరిగి వచ్చాడు. కానీ నన్ను చూడండి, ఎంత
కెపాసిటీ ఉన్నప్పటికీ నా కోసం ఏమీ చేయలేదు. ఈ క్షణం దాకా వాడు దాన్ని మరిచిపోలేదు. అంత లోతుగా డిప్రెషన్లోకి జారుకున్నాడు. ఇండియాలో కూడా మెడిసిన్ చదివాడు. ఆ పైన వాడికి చదువు మీద విరక్తి పుట్టింది. చదువు అంటే వాడికి అసలు ఇంట్రెస్టే లేదు. తర్వాత చాలా కష్టపడి బీఎస్సీ చదివాడు. చూసారా, తల్లిదండ్రులకున్న కొద్దిపాటి మోహానికే పిల్లలు ఎంతవరకు దెబ్బతింటున్నారో చూడండి. ఈ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. ఇదే మనం పిల్లల మధ్య ఇలా డిఫరెన్స్ చూపామే, అబ్బాయి అంటే ఎక్కువ అమ్మాయి అంటే తక్కువని. ఇందువల్లే పిల్లలకు చాలా డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. ఒక కపుల్ ఇంగ్లాండ్ నుంచి నన్ను కలవడానికి వచ్చారు. వాళ్ళకొక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయే పెద్దవాడు. వాళ్ళు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, సింపుల్గానే ఉంటారు. చదువు విషయంలో ఇంత విషయం ఉండేది కాదు. యావరేజే. అమ్మాయి చిన్నది కానీ చాలా స్మార్ట్, చాలా తెలివైంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అందంగా మాట్లాడడమూ తెలుసు. అమ్మకి కూతురంటే చాలా ఇష్టం. ఆ పాప మీద అంత ప్రేమ పెంచుకున్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాళ్ళు. తనను అటూ ఇటూ పోనేవారు. కొడుకు మీద అంత శ్రద్ధ లేదు. ఈ బాధ పిల్లాన్ని ఇబ్బంది పెట్టింది. కొడుకు అరెరే, నా చెల్లెల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారే, ముద్దుగా చూసుకుంటున్నారే అని మనసులో అనుకునేవాడు. బట్ నన్నేమో అందరూ కలిసి వెలివేయాలని చూస్తున్నారే అని వాడి మనసులో ఒక సైకాలజికల్ ఎఫెక్ట్ బాగా పెరిగిపోయింది. అబ్బాయి ఒక్కసారిగా డిప్రెస్ అయిపోయాడు. వాళ్ళిద్దరూ వచ్చి జ్ఞానదీక్ష తీసుకున్నారు. అది అర్థం చేసుకుని ఒకందుకు దూరం చేసుకున్నందువల్ల వాళ్ళ ప్రేమకు తను దూరమయ్యాడు. దాంతో ఇద్దరి మీద ఒకే రకమైన ప్రేమ పెంచుకున్నారు. ఇక్కడ కుర్రాడు బాగా డెవలప్ అయ్యాడు. చదువు విషయంలోనూ సాధించాడు. మనం చేసే ఆలోచనతో విరక్తితో పిల్లలు ఎలా విలవిల్లాడుతారో చూసారా? వాళ్ల జీవితమే ఒక బ్లాక్ మార్క్ అవుతుంది. ఎందరో కన్నవాళ్ళు తమ పిల్లల మీద అమితమైన ప్రేమ పెంచుకుంటారు. ఒక తల్లి గురించి చెప్తాను. ఆవిడికి మొత్తం 4 పిల్లలు. అయినా సరే వాళ్ళకి ఆఖరి పిల్లాడి మీద అంత ఎత్తుకు మోహం పెంచుకున్నారు. అతని మీద అంత గొప్పగా ప్రేమ చూపేవారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చిన్నపిల్లవాడి మీదే అమితమైన ప్రేమ అని మాట్లాడుకునేవారు. ప్రతిరోజు వాడి గురించే ఆలోచించేవారు. వాణ్ణి ఎలా బిజినెస్లో పైకి తేవాలి, ఎలా జీవితంలో సెటిల్ చేయాలి, ఇలాగే వాళ్ళు అనుకునేవాళ్ళు. వాడు కష్టపడకుండా ఆఖరిదాకా చూసుకోవాలి. వాడు గురించే తలుచుకుని దిగులు పడేవాళ్ళు. దీని ఫలితం ఏంటంటే తండ్రి గారిని మించిన ప్రేమ అభిమానం ఇంట్లో వాడి మీద మాత్రం ఉన్నందువల్ల కుర్రాడు డెవలప్ కాలేదు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు ఏదో ఒకటి అనేవారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఎందుకు ఇలా చేసావు, ఇంకోలా చెయ్యి అని అన్నింట్లోనూ వేలు పెట్టి సతాయించేవాళ్ళు. ఈ కారణంగా ఆ కుర్రాడు మెంటల్ డిప్రెషన్కి గురయ్యాడు. వాడి కెరియర్ చాలా డల్ అయ్యింది. వాళ్ళ నాన్నగారు వాడికి సపోర్ట్ చేస్తూ ఉండేవారు. వాడిని నార్మల్గానే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అందువల్ల వాడి హెల్త్ కూడా కొంచెం దెబ్బతిన్నమాట నిజమే. వాడికి ఆ ఎక్సెసివ్ మోహం వల్ల వాడు చాలా ఫీల్ అవుతూ బతికేవాడు. చాలా డల్ అయ్యాడు. ఆ తర్వాత బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. వేరే వాతావరణంలో పెరిగి పెద్దవని అని వదిలేశారు. బోర్డింగ్ స్కూల్లో చేర్పించడం వలన వాడు అట్లీస్ట్ స్కూల్ వరకైనా బండి లాక్కు రాగలిగాడు. ఈ పిల్లల మీద ఓవర్గా మోహం పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమ పెంచుకోవడానికి బదులుగా వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. కోపం వస్తుంది. కానీ తండ్రి గారికి ఇది అర్థం కావట్లేదు. నేను నా కొడుక్కి ఎంతో చేస్తున్నాను, కానీ వాడు నాకు ఏమీ ఇవ్వట్లేదు అంటాడు. లేదంటే వాళ్ళు ఇంకోలా పెరగడం మొదలు పెడతారు. వాడికి కొంచెం స్వతంత్రత కావాలి. వాడు బాధల నుంచి బయటపడాలనుకున్నాడు. వాడిని నిత్యం ఏదో ఒకటి అంటుంటే అది వాడికి ఇష్టం ఉండట్లేదు. దీని పర్యవసానం ఏంటంటే కుర్రాడు తండ్రి నుంచి దూరం అయిపోతాడు. ఆఖరికి ఒక్కసారిగా అనుబంధం కట్ అవుతుంది. ఆ తర్వాత కాంప్లెక్షన్ క్రియేట్ అవుతుంది. ఎవరి తల్లి హుషారుగా ఉన్నారో, ఎవరి తండ్రి హుషారుగా ఉన్నారో, ఇంకా చెప్పాలంటే అమ్మ హుషారుగా ఉండాలి. కానీ వాళ్ళ పిల్లలు డల్ అయిపోతున్నారు. డెవలప్ కావడం లేదు. ఎందుకంటే అమ్మ అన్నీ సర్దుబాటు చేస్తుంది, చూస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తండ్రి కొంచెం హుషారుగా ఉంటే కుర్రవాడు బిజినెస్ విషయంలో చాలా డల్గా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చాలా హుషారుగా ఉంటే అతని ముందు కొడుకు ఏం చేసుకోలేడు. వాడి తండ్రి ఎప్పుడూ ఏదో ఒకటి గొణుగుతూనే ఉంటాడు.
నువ్వేమీ చేయడం లేదు. నీ వయసులో నేను ఎన్ని కష్టాలు చూశానో, ఎన్ని కష్టాలు పడ్డానో. ఇందువల్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి, ఆ కాంప్లెక్స్ వల్ల చాలా వరకు దుఃఖానికి గురవుతారు. తర్వాత డిప్రెషన్‌కి పాలవుతారు. ఈ ఎక్సెసివ్ మోహం చాలా దారుణాలకి గురిచేస్తుంది. పిల్లలు చాలా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ఫలితం ఏంటంటే కొడుకు తండ్రి వైపు కూర్చుని మాట్లాడడానికి కూడా మోహం చెల్లదు. నాన్న కొడుకు కంటే ముందొస్తేనే ఈయన ఎందుకొచ్చారు, నన్ను ఊరికే విసిగిస్తున్నారు అని అనాలనిపిస్తుంది. అప్పుడు ఇలాగే కొడుకు అప్పుడప్పుడు వచ్చి మొహం చూపించుకుంటే ఆయన దగ్గర తిట్లు తింటాడు. ఇందువల్ల ఏమవుతుంది, తండ్రి కొడుకులు వేరువేరుగా చీలిపోతారు. తండ్రి ముందుకు రావడం లేదు. వేరే ఏదైనా సరే పద్ధతిగా మాట్లాడుకోవాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ విధంగా ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. ఈరోజు ఒక్కసారిగా విడిపోయారు. మెంటల్ డిప్రెషన్కి వాళ్ళు గురయ్యారు. నిజం చెప్పాలంటే ఈ తల్లిదండ్రులు తమ తప్పుల వల్లే ఇలాగవుతుందని కొంచెం కూడా గ్రహించడం లేదు. ఒక సోదరి వచ్చేది, ఒక అమ్మే, ఆవిడికి తన కన్నబిడ్డల మీద అమితమైన ప్రేమ, అది చెప్పడానికి మాటలే చాలవు. అలాగే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్, మనవడు మనవరాలి మీద అంత ప్రేమ. మరి రోజు వాళ్ళు ఆడపిల్లలకు ఫోన్లు చేస్తారు, గంటల తరబడి కూర్చుని వాళ్లతో ముచ్చట్లాడతారు. ఏ విషయమూ సీరియస్గా ఉండదు. ఈరోజు ఏం భోంచేశావు, ఏం ఐటమ్స్, నువ్వు తిన్నావా, ఎవరెవరికి తినిపించావు, ఇలా వేస్ట్గా మాట్లాడడానికి వాళ్ళు ఫోన్లు చేస్తారు. చదువుకున్న పిల్లలు కాబట్టి రోజు ఇలా ప్రశ్నలు అడగడం వల్ల వాళ్లకు ఒక స్టేజీ దాటేసరికి బోరు కొడుతుంది. ఏ విషయం లేకపోతే మా అత్తగారు ఇలా అన్నారు, అలా అన్నారు అనే వాగుతుంటారు. తన కూతురితో ఇంట్లో కోడళ్ల గురించి మాట్లాడతారు. పాపం ఆ కోడలు తన గురించి ఏదో మాట్లాడుతున్నారని మాత్రం తెలుసుకుంటుంది. ఇక్కడ కోడలు అత్తగారిని అపార్థం చేసుకుంటుంది. అక్కడ కూతురు రోజు ఊరికే ఏదో ఒకటి మాట్లాడడం చూసి అలసిపోతుంది, బోరు కొట్టి చస్తుంది తనకు. ఇందువల్ల అంటే ఆడపిల్లలు మాకు ఫోన్ చేయకండి అని తెగేసి చెప్పేస్తారు. కోపంలో టపీమని ఫోన్ పెట్టేస్తారు. ఇందువల్ల అమ్మకి ఇంకా దిగులు పెరుగుతుంది. మోహం అంటే ఏంటని తెలుసుకోకుండా వాళ్ళు ఎక్సెసివ్ మోహంతో అవస్థల పాలవుతున్నారు. దీనికంటూ ఒక లిమిటేషన్ మీరు పెంచుకోండి. మనం ముందున్న వాళ్ళకి అది నచ్చకపోతే అది తెలిసిన తర్వాత వీళ్ల మీద ఒక పట్టుదల పెంచుకుని ఫోన్లో మాట్లాడడం, అది కూడా ఏం లేని విషయానికి గంటల కొద్దీ మాట్లాడుతూ కూర్చోవడం, ఇదంతా ఎవరు నేర్పించారు? ఇది కొంచెం అర్థం చేసుకుంటే మిగతా విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలరు. ఇది తప్పుడు అభిప్రాయం. ఇంత ఎత్తుకు మోహం పెంచుకోకూడదు. అన్నింట్లోనూ ఒక నార్మాలిటీ పెంచుకోవాలి. నార్మాలిటీ అనేది ఏంటంటే, అమ్మా నాన్నలు తమ పిల్లల మీద మోహం పెంచుకోవడం సహజమే, అది తప్పనట్లేదు. అయినా అది బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ మోహం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి? కొడుక్కి ఏం నష్టం, కూతురికి ఏం నష్టం, అలాగే మనకేం నష్టం, ఇలా మనం ఆలోచించాలి. మనకు ఏదైనా నష్టం కలిగితే మనకే నష్టం ఏర్పడుతుంది. ఆ తర్వాత పక్క వాళ్ళకి అది సోకుతుంది. మన ముందున్న వాళ్ళకి మోహం పెరిగితే వాళ్ళు మానసికంగా కష్టపడడం ఖాయం. ఏ స్థాయిలో ఆ రియాక్షన్ అనేది ఉంటుందో, ఏ స్థాయిలో వాళ్లను తలుచుకున్నారో ఆ స్థాయిలో మోహంతో గనక ఉంటే ఏ స్థాయిలో చేస్తారో అలా మీ పిల్లలకు అదే స్థాయిలో కోపం వస్తుంది. ఇంతవరకు మోహం కలిగి ఉంటే, ఇంతవరకు సర్వం చేసి పెడితే మీకు ఏ మేరకు ఫలితం దక్కుతుంది? మీరేమైనా ప్రాప్తం పొందారా? లేదు, మీరే మీ పిల్లలను పాడు చేస్తున్నారు అంటాను. జై సచ్చిదానంద.